హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతా స్పోకెన్ హిందీ. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చాడు, వచ్చింది, వచ్చారు వీటి గురించి డిస్కస్ చేద్దాం. కొంతమంది హిందీలో మాట్లాడేటప్పుడు వచ్చాడు, వచ్చింది అని చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ వీడియో చూసినట్లయితే ఇకపై మీరు హిందీలో మాట్లాడేటప్పుడు వచ్చాడు, వచ్చింది, వచ్చారు అనే పదాలు మనం వాడినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా చక్కగా హిందీలో మాట్లాడగలుగుతారు. వచ్చాడు, వచ్చాడు అంటే హిందీలో ఆయా హై. రాజు అభి స్కూల్ సే ఆయా హై అంటే రాజు ఇప్పుడే స్కూల్ నుండి వచ్చాడు. రాజు అభి स्कूल से आया है. ఆయా హే అంటే వచ్చాడు అని. మెయిన్గా అబ్బాయిలకైతే ఆయా హే అని వాడతారు. తెలుగులో ఎలాగైతే వచ్చాడు అని మనం చెప్తామో అలాగే హిందీలో కూడా ఆయా హే అని చెప్తారు. ఆడవారికి ఎలాగైతే వచ్చింది అని చెప్తారో అలాగే హిందీలో కూడా ఆయి హై అని చెప్తారు. రాజు అభి స్కూల్ సే ఆయా హై అంటే రాజు ఇప్పుడే, అభి అంటే ఇప్పుడే, స్కూల్ సే అంటే స్కూల్ నుండి, ఆయా హై అంటే వచ్చాడు. రాజు అభి స్కూల్ సే ఆయా హై అంటే రాజు ఇప్పుడే స్కూల్ నుండి వచ్చాడు. ఆయి హై అంటే వచ్చింది. రాణి అభి స్కూల్ సే ఆయి హై. రాణి అభి స్కూల్ సే ఆయి హై అంటే వచ్చింది. రాణి ఇప్పుడే స్కూల్ నుండి వచ్చింది. రాణి ఇప్పుడే స్కూల్ నుండి వచ్చింది. రాణి అభి స్కూల్ సే ఆయి హై. అబ్బాయిలకైతే ఆయా హై అని, అమ్మాయిలకైతే ఆయి హై అని మనం హిందీలో చెప్పాలి. ఎలా అయితే తెలుగులో వచ్చాడు, వచ్చింది అని చెప్తామో అలాగే హిందీలో కూడా ఆయా హై, ఆయి హై అని చెప్పాలి. అప్పుడు రాజు, రాణి, రాజు और रानी अभी स्कूल से आए हैं. అంటే వచ్చారు. ఇద్దరు, రాజు మరియు రాణి, అభి ఇప్పుడే, స్కూల్ నుండి వచ్చారు. ఆయే హై అంటే వచ్చారు. రాజు और రాణి అభి స్కూల్ సే ఆయే హై అంటే ఇద్దరు ఇప్పుడే స్కూల్ నుండి వచ్చారు. రాజు అభి స్కూల్ సే ఆయా హై. రాజు ఇప్పుడే స్కూల్ నుండి వచ్చాడు. రాణి అభి స్కూల్ సే ఆయి హై. రాణి ఇప్పుడే స్కూల్ నుండి వచ్చింది. రాజు और రాణి అభి స్కూల్ సే ఆయే హై. రాజు మరియు రాణి ఇప్పుడే స్కూల్ నుండి వచ్చారు. ఒకటే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే ఈజీగా అర్థమవుతుందని ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. అలాగే ఇంకో ఎగ్జాంపుల్, రాజేష్ ఆజ్ ఢిల్లీ సే ఆయా హై అంటే రాజేష్ ఈరోజు, ఆజ్ అంటే ఈరోజు, ఢిల్లీ సే అంటే ఢిల్లీ నుండి, ఆయా హై అంటే వచ్చాడు. రాజేష్ ఈరోజు ఢిల్లీ నుండి వచ్చాడు. రాజేష్ ఆజ్ ఢిల్లీ సే ఆయా హై. ఇప్పుడు ఇది మనం ఆయి హై కూడా యూజ్ చేసి చెప్పచ్చు. సరిత ఆజ్ ఢిల్లీ సే ఆయి హై. సరిత ఆజ్ ఢిల్లీ సే ఆయి హై అంటే సరిత ఈరోజు ఢిల్లీ నుండి వచ్చింది.
वे दोनों आज ఢిల్లీ సే ఆయే హే అంటే వాళ్ళిద్దరూ ఈరోజు ఢిల్లీ నుండి వచ్చారు. ఇలా ఇంకో ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పొచ్చు. వెళ్ళాడు. వెళ్ళాడు అంటే హిందీలో గయా హే. వెళ్ళాడు అంటే గయా హే. రాజు అభీ స్కూల్ గయా హే అంటే రాజు ఇప్పుడే స్కూల్కి వెళ్ళాడు. రాజు ఇప్పుడే స్కూల్కి వెళ్ళాడు. రాజు అభి స్కూల్ గయా హే అంటే రాజు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాడు. గయా హే అంటే వెళ్ళాడు. గయి హే. గయి హే అంటే వెళ్ళింది. రాణి అభి స్కూల్ గయి హే. గయి హే అంటే వెళ్ళింది. రాణి ఇప్పుడే స్కూల్కి వెళ్ళింది. వే దోనో అభీ స్కూల్ గయే హే అంటే వాళ్ళిద్దరూ ఇప్పుడే స్కూల్కి వెళ్ళారు. వే దోనో రాజు और రాణి అభీ స్కూల్ గయే హే. రాజు మరియు రాణి ఇప్పుడే స్కూల్కి వెళ్ళారు. ఇలా రాజు కల్ స్కూల్ ఆయేగా అంటే రాజు రేపు స్కూల్కి వస్తాడు. కల్ అంటే రేపు, ఆయేగా అంటే వస్తాడు. రాజు కల్ స్కూల్ ఆయేగా రాజు రేపు స్కూల్కి వస్తాడు. ఆయేగా అంటే వస్తాడు. రాణి కల్ స్కూల్ ఆయేగి అంటే ఆయేగి అంటే వస్తుంది. ఆయేగి అంటే వస్తుంది. రాణి కల్ స్కూల్ ఆయేగి అంటే రాణి రేపు స్కూల్కి వస్తుంది. రాణి और రాజు కల్ స్కూల్ ఆయేంగే అంటే రాణి మరియు రాజు రేపు స్కూల్కి వస్తారు. రాజు కల్ స్కూల్ ఆయేగా రాణి కల్ స్కూల్ ఆయేగి. ఆయేగి అంటే వస్తుంది. రాణి और రాజు కల్ స్కూల్ ఆయేంగే. ఆయేంగే అంటే వస్తారు. వస్తాడు, వస్తుంది, వస్తారు. ఇలా మనం ఒక సెంటెన్స్ తీసుకొని ఇన్ని విధాలుగా మనం చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. రాజు కల్ స్కూల్ జాయేగా అంటే రాజు రేపు స్కూల్కి వెళ్తాడు. జాయేగా అంటే వెళ్తాడు. జాయేగి అంటే వెళ్తుంది. రాణి కల్ స్కూల్ జాయేగి. రాణి కల్ స్కూల్ జాయేగి అంటే రాణి రేపు స్కూల్కి వెళ్తుంది. రాజు और రాణి కల్ స్కూల్ జాయేంగే అంటే రాజు మరియు రాణి రేపు స్కూల్కి వెళ్తారు. ఇవే కాకుండా ఇంకా చాలా సెంటెన్సెస్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా రాజు కల్ ఢిల్లీ జాయేగా అంటే రాజు రేపు ఢిల్లీకి వెళ్తాడు. సరిత కల్ ఢిల్లీ జాయేగి అంటే సరిత రేపు ఢిల్లీకి వెళ్తుంది. సరిత और రాజేష్ కల్ ఢిల్లీ జాయేంగే అంటే సరిత మరియు రాజేష్ రేపు ఢిల్లీకి వెళ్తారు. ఇలా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఒక సెంటెన్స్ నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పెట్టండి. రాజు అప్నా హోంవర్క్ కర్ రహా హై. కర్ రహా హై అంటే చేస్తున్నాడు అని అర్థం. రాజు తన హోంవర్క్ చేస్తున్నాడు. కర్ రహా హై చేస్తున్నాడు. అప్నా హోంవర్క్ అంటే తన హోంవర్క్. రాజు అప్నా హోంవర్క్ కర్ రహా హై రాజు తన హోంవర్క్ చేస్తున్నాడు. రాణి అప్నా
హోంవర్క్ కర్ రహీ హే అంటే రాణి తన హోంవర్క్ చేస్తుంది. కర్ రహీ హే అంటే చేస్తుంది. రాజు అప్నా హోంవర్క్ కల్ కరేగా. కరేగా అంటే చేస్తాడు. రాజు తన హోంవర్క్ రేపు చేస్తాడు. కల్ అంటే రేపు. రాణి అప్నా హోంవర్క్ కల్ కరేగి. కల్ కరేగి. కరేగి అంటే చేస్తుంది. అంటే రాణి తన హోంవర్క్ రేపు చేస్తుంది. వే దోనో అప్నా హోంవర్క్ కల్ కరేంగే. కరేంగే అంటే చేస్తారు. అంటే వాళ్ళిద్దరూ తమ హోంవర్క్ రేపు చేస్తారు. అంటే వాళ్ళ హోంవర్క్ రేపు చేస్తారు అని చెప్పాలంటే వే దోనో అప్నా హోంవర్క్ కల్ కరేంగే. వాళ్ళిద్దరూ తమ హోంవర్క్ రేపు చేస్తారు. కర్ రహా హే చేస్తున్నాడు. కర్ రహీ హే చేస్తుంది. కరేగా చేస్తాడు. కరేగి చేస్తుంది. కరేంగే చేస్తారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.